తల్లి ఏనాడు పుట్టిందో అత్తమయ్య మై వెళ్ళి గారు గక్కడేమో బాగా గుమగుమాని గుంపులు గుళ్ళు ఏందిరా బొబ్బ రుచిపోతున్నాయి అత్తమయ్య మై వెళ్ళి గారు గంగెట్ల కాడికి రాయవచ్చనమ్మా కాడికి చేరవచ్చడానికి గంగెట్లు రాజులు పోసినాయి కనుక వడ్లు కాదు పెసర్లు కాదు దొన్నలు కాదు బెబ్బర్లు కాదు వరాలు ముత్యాలు టెంపులు కవరత్నాలు ధనము ధాన్యమే రాజులు పోసినదో ధనాన్ని చూసిన మై వెళ్ళి కనుకనేమి కన్ను చెదిరిపోయింది దేవుడు ఏమిరా ఓరి గంగెద్దులా వారు ఓరి గంగెద్దులు ఓరి గంట బొంతల వారు బేటా ఈ ధనం ఎక్కడిది బేటా ఎన్ని ఊళ్ళు అల్లా కొల్లం చేశారు ఎంత మందిని అంగభంగం చేశారు ఎక్కడిది బేటా ఈ ధనము పాలిక మీరు రోజు పెట్టుకున్న దొంగతనం ఊరు మునిపోయి చేస్తే ఊరు పూర్ణ ఇక్కడ నా ఊళ్ళు చెప్తాను ఇలా నా ఊర్ల పేరు చెప్తే హరి అల్లా నువ్వు ఎక్కడిది అని అంటే లంజా కొడుకు అంటావు మాట్లాడే లోక జ్ఞానం దాని పద్ధతి తెలియదు వాడకవు ఎట్లా మాట్లాడాలని మాది గురించి ఏమి తెలిసి లంజా కొడుకు అన్నావు సువర్ మాది ముస్లిం జాతి మా భగవంతుడు అల్లా దేవుడు నీ అల్ల నా బుల్లట్టు లంజా కొడుక అంటే వాడి దేవుడు నానే ముద్దు ఏం దేవుడు అల్లా కానీ అరే అయిపోతుంది ఇప్పుడు మనది కోరేలు దేవుడు అరే మర్చిపోయినా అరే బిడ్డ ఇది ధనము ఎక్కడిది బిడ్డ అయ్యా పులియంత్రి మహారాజ్ దగ్గర మీ ఎదురు పట్టాడు అడిగితే మా ఆటలు పెట్టి సంభావన పెట్టిండ్రు ఇది దొంగతనం చేసింది రా హరి అల్లా నేను కంజేరి కొట్టి కనుకనేమి పాటలు పాడుకుంటా ఇంటి ముందు అర్ధ గంట సేపు మొత్తుకుంటే కనుకనేమి నూరు గునిపించి ఇంటికి అరసోడు బియ్యము గతి లేదు అరే గింత పెట్టి ముఖం మంచిగా లేదు ఏమిరా నాది ముఖానికి కొత్త డాబుకు చిచ్చిపోరు కట్టేట్టున్నారు హరి అల్లా నాకి ఎంత పెట్టాలి సరిపోని పెడతాను నాకు సరిపోను పెట్టేది ఏందిరా సుచ్చముండా కొడక దానం పెట్టి లేవకపోతే లేవట్టి నెత్తి పెడతాయ్యా అరే అల్లా అరే బేటా నీవు లేవురా నిన్ను ఒక్కటి అడుగుతాను అడుగు అరే బేటా జర్రా నాకి నువ్వు ఏది మాట్లాడినా సూటిగా చెప్పు లేకపోతే చంపా పనులు ఇరుగా చెప్పు నువ్వు సూటిగా చూడే చెప్తా నీకు బేబీలు ఎందరు అంటే పెళ్ళాది ఎందరు ఎన్నో ఒకటే ఓరి విధవా ముండా కొడుక ఒక్క పెళ్ళంతో ఏం కుచామతం చేస్తాను రా బాడహరి నాది పెళ్ళాది చూడు పో 150 మంది ఏంది 150 మంది 150 మంది అంటే కంచెని వట్టి కనుక నేను ఊళ్ళకు విచ్చానికి బయలుదేరింది అనుకో కంచె పడ్డ పోరి ఆకిట్లా వంగ వరి ముగ్గు చేస్తుంటే నాది కంచె పడ్డదనుకో అడుగు తొలగద్దు మాట తప్పద్దు గ్రహించు అరిచేత పసరు తీస్తా అడుగులో పసరు పెట్టి కనుకనేమి అరిచేతకు పసరు రాసి దాని ముఖానికి చూపి నాకు పెళ్ళమై రావే అని ఊరు బయట కట్ట మీద కూర్చుంటే అడుగులా మందు పోసినోడే నాది మొగడు అని దాని క్రాకులా పడి కనుకనేమి నా భ్రమల పడి వెనుకబడి రావాలి పెళ్ళానికి ఒక్క ఇల్లు కట్టిన వహించ దూదకులా గడ్డ మందించిన 150 మంది పెళ్ళాల సర్దార్ అయ్యా ఒక్క పెళ్ళాన్ని చేసుకుని ఇంటికి అడిచిపెట్టి ఊళ్ళో కొండలిగిన 150 మందితో సంసారం చెప్తాను ఎవరు నువ్వు అరే అల్లా నీకు ఒక్క పెళ్ళామన్నావు నాకి 150 మంది భార్యలన్నా అరే బిడ్డ నీకు బేటీలు బేటాలెందరు 2 బిడ్డలకు కొడుకు కోరి విధవా ముండా కొడుక ఏది మాట చెప్పినా మై వెళ్ళి ముందట అశ్వతి తక్కువ మాట మాట్లాడతావు వెంచదరే బలగా ఉంటే సత్యం నాడు మీద వరి ఎడితే వెంచ ఫీన్ గా కనిపించద్ది నాకి చూడు పో 500 మంది 500 అంటే 500 మంది కొడుకులు బిడ్డ వాళ్ళైతే నీకు పుట్టలే అరే అల్లా ఏం మాట్లాడుతున్నా వాడి ముండా కొడుక అది 10 పెడుతుంది ఓ పిల్లి 5 పెడుతుంది ఓ కుక్క 5 పెడుతుంది విధవా ముండా కొడుక వెనకటి కాలాన మనిషికి 10 మందిని కన్నా తల్లి ఉన్నది ముండా కొడుక 150 మంది పిల్లలు ఉన్నప్పుడు మనిషికి 3 4 సుతారమేమున్నది 500 మందికి నీకు 150 మంది భార్యలు 500 మంది కొడుకులు బిడ్డలు ఈ ఊర్లో పడిపోతే నేను దూరం రెండది ప్రియంగా మహారాజు సరిపోని దానం పెడతాడు అరే బిల్లా బిడ్డ ఇలా పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసినో బిడ్డ పొడి బేరం ఎదిరినట్టు గంగెద్దా ఈరన్నా గంట మొంతాలోడా నీవి మాత్రం అనగానేమి నాకు మంచి దార దొరికింది బిడ్డ మరి ఇట్లా పోతుందా ఆడికి పోతాడు పేటలకు ఉంటాడా డబ్బున అన్నానికి కశ్మీర్ రోగం లంజా కొడుక నాది కింద ఉండకపోయి ఫైట్ చేసి తొండలు గొర్ర కొట్టి అరే పెంచదు అని అనేది ఏమున్నాయిరా భయ్ ఒక్కొక్కరు 100 ఉంటాడు ఇటువంటి కంతిరి లంజా కొడుకు గాడ నలుగురం పని చేస్తుంటే బాట పొంటి ఒకరు పోతుంటే ఒకరు చూసంటే అరే గట్లా ఏటైనా ఇవ్వాలరా అని అంటే అరే నీ వాళ్ళ సడ్డకుని ఇంటికి వస్తాడు కావచ్చురా బంగ్లా పల్లె భద్రన్న భద్రాన్ని ఇంటికి పోతాడు మంచోడు ఉండరా అని అంటారు వానక మళ్ళీ ఇంకొకరు పోతుంటే ఇంకొకరు పోతాడు అవ్వని పని కంతిర్లంజా కొడుకు కాదురా వాని ముఖం అంతా నెత్తురే ఉంటది గావాంధ్రం తెచ్చురా అని ఇంకొకడు అంటారు గటువంటి గడియల పుట్టిన లంజా కొడుకులు పుట్టకుంటే కోపగొండి పోతుందని అంటే సరిపోతుంది పొడిచటానికి పోతాడా బాపుది ఆ బగ్గా హేరే అవార్గే నామకే
సలాం అలైకుం సలాం అలైకుం సలామలకి అన్నప్పుడు రాజు ప్రియేంద్ర మహారాజ్ అరే ఇద్దరు కొడుకులు పెట్టాక ఆ చెల్లి ధర్మ కంకణం కట్టుకున్నాడు కాబట్టి అచ్చగళ్ళకు బుచ్చగళ్ళకు పరదేశులకు ఎంతో మంది రకరకాల బుచ్చగళ్ళు వస్తాను. ఆనాడు పులియేంద్ర మహారాజు ముడితో మోరీలు పట్టుకొని పాడతోని షడవరహాలు పట్టుకొని మై వెళ్ళి వేడి కత్తడా షడతోని షడవరాలు పట్టుకొని మై వెళ్ళి వేడి కత్త ఉన్నాడమ్మా. కింద మై వెళ్ళి నిలబడి ఉన్నాడు కనుక వంటతోని మోరీలు షాడతోని వర్రాలు పట్టుకొని పులేంద్ర మహారాజు మెట్టనిక మెట్టు దిగి వత్తంటే మెట్టు కింద ఉన్నోడు వచ్చేటి రాజులు కళ్ళ చూస కదా గర్దను నేను ఎక్కడనన్న చూసిన్నా ఇక చూడబోతున్నా గజ్జర వర్రాలు పట్టుకొని అత్తన్ను గంగిరి ఎత్తు రోడ్డు కంత పొంత రోడ్డు చెప్పిన మాట వాస్తా ఏమున్నదిరా ఇద్దరు మాదాన కడతాను అతడు పెట్టేటి గజ్జర వర్రాల కనుకనేమి నేను దూర దాపుతా గజ్జర వర్రాలు పట్టుకొని దూజేకల కట్టకపోతే కనుకనేమి నాకు 150 మంది భార్యలు 500 మంది పిల్లలు పొద్దుటి పూటకు అయిపోతాయి మళ్ళా సాయంత్రం వచ్చి దూర దాపుతా ఏమి రాదు చేకుల వాడ షేరు నూటి పోయింది అనుకుంటేవా కళ్ళం లేచింది అనుకుంటేవా నీకు పెట్టిన దానం 24 గంటలు కాలేదు రేపు పొద్దున రాపో ఇవాళ మా పని బంద్ అంటాడో ఏమో 56 రాజ్యములు తిరిగిన కానీ ఇటువంటి దాతను చూడలేదు 150 మంది భార్యలు 500 మంది పిల్లలు నాతోని సహా తంచెలు కూసుకొని తినటువంటి తరగని ధాన్యం కోరుకున్నోన్ని కావాలని వాని మనసుల మాట మనసులో ఆలోచించుకుంటారు. రాజా కచ్చీరు లోపల అయ్య పెట్టే దానానికి మై వెళ్ళి గారు తోలే దాపడం అయ్యగదరా చంద్రబాబు కళ్ళ చూసాడు ఏకంతమంతల వాడ ఎవరైనా గాని ఇది విత్తే దారం పట్టుకొని పోయే వాళ్ళే ఏంద్ర దీర్ఘంగా ఆలోచిస్తాను. అయ్యా అల్లా నేను ఆలోచించేది ఏమీ లేదు మహారాజు నువ్వు దానం పెడతాలేవని కాదు దానా కడతావని కాదు ఇక్కడ నాకు గంగెట్లా ఇరిగాడు నీది దాడా చెప్తే నీకు సలాం కొట్టినా ఒక్క మాట చెప్పిండు నీది పేరు అడిగితే కనుకనేమి నీవు ఏది కోరుకుంటే గది ఇస్తావాట నిజమేనా నాది దూదేకుల గడ్డ నాకు 150 మంది భార్యలు 500 మంది పిల్లలు నాది ఊరు దూదేకుల గడ్డ 500 మంది భార్యలు 500 మంది కొడుకులు బిడ్డలు 150 మంది భార్యలు మరి ఈ దానం సరిపోదా మరింత దానం పెట్టాలన్నా బిడ్డ నీకు అల్లా నీవు దానం పెడతాలేవని కాదు నీవు మంచి మాట అంటాలేవని కాదు నాకి వాడు ఒక్కటి చెప్పిండు గంతా బొంతాలోడు నువ్వు ఏది కోరుకుంటే గది ఇస్తావట నిజమేనా అరే అది తప్పున వాడు చంద్రమహారాజు పలికి మంగళవాడు పాండవ ధర్మరాజు లేదని వద్దాం వాడని యాదవ పెద్దిరాజు దేశ పాలం ఏం కోరుకుంటాడు అరెకరం శకలం శనగ కోరుకుంటాడు అరబత్త బియ్యం కొనుక్కుంటాడు ఉంటాను బంగ్లా కట్టి అంటాడు కావచ్చు బిడ్డ ఏది కోరుకున్నా ఇస్తా బిడ్డ లేదనుకుంటా అల్లా ఏది కోరుకుంటే గది ఇస్తా గల్లా ఏమున్నదిరా మై వెళ్ళి నీకు భార్యలు ఎక్కువ పిల్లలు ఎక్కువ కోరుకోరా బిడ్డ అన్నాడు రాదు అయ్యా మాట వేరు 100 మాటలు ఒకటి అన్నారు తెల్ల కాగితం మీద కనుకనేమి నల్ల గీత మాత్రం ఒకటి అన్నారు. అరే వెంచదు 100 మాటలు కొట్టుడు పోతాయి తెల్ల కాగితంలో నల్ల గీతం ఉంటే బదట్లా భారెత్తే కనుకనేమి కాగితం పాసు అవుతుంది. అదే నోటి మాట పాటి పద్యం ఉండదు పాసు అవును కాకపోను. అరే అల్లా గల్లా ఏమున్నదిరా దుదేకులా మై వెళ్ళి ఏది కోరుకుంటే గదిస్తా కోరుకోరా బిడ్డని అల్లా ఒక్కసారి కింద చేతులు ఏం కోరుకుంటాడు కోరుకున్నది ఇస్తా అని ఏనాడు రాదు పులియేంద్ర మహారాజు ఈయనకు ముందు ఆలోచించలేదు అన్నమాట కోరింది నానమై వెళ్ళి చేతులో చేతుల చేయవలను చూడమ్మా ఎడల మళ్ళీ వెళ్తాను కుడి కన్ను వెళ్తాను తెలుసుకున్న రాదు కాకపోయినమ్మా చేతుల కోరింది రాజు గనకనేమి
కోరింది విస్తరా బిడ్డ అని చేతుల చేశాడే ఊరుకొక్క రాదు పులేంద్ర రాదు లాంటి వాడు ఉంటే ప్రపంచం లోపల కనుకనేమి ఆకలన్నోడు దొరకడు దూపన్నోడు దొరకడు ఇటువంటి దానమూర్తి పుణ్యకర్త ఉంటే కనుకని అరే వెంచదు వాడకు నలుగురు తాగుబోతు కుక్కలు ఉంటే మాత్రం ఊరే పిచ్చాకుంటుంది అయితే మా అక్కిలేవుడి ఇప్పుడు రాజు చేతుల చేసిండు కోర బిడ్డ కోరింది ఇస్తానన్నాడు అంటే సందు పోతే సందు దొరకదు ఇది శైవం దెబ్బ సందు చూసి దెబ్బ కొట్టాలి అంటే నాది దమాకి నాది మైంది పని చేయాలి పని చెయ్యాలంటారే అరే నీవు మొగోనివే నేను మొగోనివే వెంచదు నీకు ఉన్నది మిసం నాకు ఉన్నది మిసం ఉండగానే సరిపోలేదు అరే మిసానికి దగ్గర రేషానికి దగ్గర మాట ఉండాలి 10 మందిలో నిలబడి మాట్లాడితే పక్కా ఉండాలి 10 మంది మెచ్చాలి మాట మాట్లాడాలి ఎందుకు రాబాయి మిసం ఉండగానే సరిపోలేదు చీకబడంగా దాన్ని ఇంత పట్టుకొని తాయి పొద్దుగాల ఆఫీస్ గారి గురికి కనుక కింది మీది కింద పెట్టి కనుక ఎట్లా గల్లోని చెప్పాం మంది గల్లోని మాట అని రాజకీయం చెప్తే బరువాలు ఇచ్చారు రాజకీయం అనబడుతుంది అరే తోవపట్టి పోతుంటే కనుకనేమి గుళ్ళే ఉన్నారు రాతి బండకు మొక్తేనా బొంగు వచ్చేది ఏమున్నది రా నరుడే పురహరుడు బాటపట్టి మానవుడు పోతుంటే మానవునికి మానవుడే చెయ్యెత్తి మొక్కాలే గట్ల పోయేవాడు కనుకనేమి దేవుడు అంటాడు రాత్రి అయినా పగలు అయినా 10 అయినా 5 అడిగినా ఇస్తాడు అని మానవునికి మానవుడు చెయ్యెత్తి మొక్కినప్పుడే ధరణి మీద కనుకనేమి 4 తరాలు ఉంటది మానవుని పేరు సచ్చినా గాని చేతులా చెయ్యేసిండు కోరింది ఇస్తానన్నాడు అరే సందు పోతే సందు దొరకది పెట్టు పెడితే మరుగులకెళ్ళి బరిలో లేవద్దు మంచిళ్ళు అడగద్దు నా 500 మంది పిల్లలు 150 మంది భార్యలు తరాలు కూర్చొని తింటే తరగని ధాన్యము కోరుతా అరే భూమి మీద పుట్టంగానే ఫలితం అరే ఈ గుర్రంతో 20 మందిని చదవచ్చు ఐడియా ప్రకారం 60 మందిని చదవచాల్ ఈ గుర్రము ఒడుపు లేనోడు గట్టుకు కట్టెలు పోసినట్టు గనకనేమి నలుగురిని సుతం దాదాలేడు ఈ గుర్రం లేని పని చేసినోడు చూసుకోవచ్చు పులేంద్ర మహారాజ్ అన్న మాట తప్ప నన్నవు అబద్ధం ఆడనన్నావు నాది చేతిలో చెయ్యి వేశావు అయ్యా నేను కోరేది ఏదో కాదు నీది భూములు కాదు నీది రాజ్యం కాదు నాయన నువ్వు కుర్చీలాకెళ్ళి నేను కూసుంటా అరే రాగడి అంత రాజ్యం ఎత్తుకున్నా కురుసులో కూసుండిపోతున్నావు అన్నాడు పిచ్చోడు మై వెళ్ళి అనుకుంటున్నా కానీ రాజు పిచ్చిలో పట్ట నేను రాజు అనుకుంటలేడు పన్నతి పక్కన విండేరా పన్నతి పక్కన విండేరా ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఉసిరెక్కెళ్ళేసిన కూసవయ్య మై వెళ్ళి అన్నాడు చిన్న కోమటి పెళ్లి 3 ఎట్ల సర్పంచ్ కుమారస్వామి సస్పెండ్ అయ్యో ఇప్పుడు ఎవరు సర్పంచ్ మన అరే చిన్న పెద్ద వెహంచదు తెలుసా అరే అరే రాజు సారన్నోడే కుర్చీలా కూర్చుంటాడు ఎలోడు మస్కురు మెట్టు కిందనే ఉంటాడు ఇప్పుడు ఆయన 10 రోజుల పశారణ వృధా అయిపోయింది 10 లక్షలు వృధా అయిపోయి ఇవర్రాక చెప్తే ఎటు అర్థం చేసుకున్నావు ఐగురంతో 20 మందిని దాదావచ్చు ఐడియా ప్రకారం 60 మందిని దాదావచ్చు ఈగురం లేని పని చేసినోడు గట్టుకు కట్టెలు మోసినట్టు 4గురిని పోయాడన్న 3 గంటలు రాక సస్పెండ్ 3 ఎట్లా కుమారస్వామి ఇది రాజ్యానికి రాదు ఏం మాట్లాడతానమ్మా మనం పెద్దోళ్ళం కాబట్టి బాత్రూమ్ లో ఉండు కాదు అప్పుడు బయటికి పోయే ఉంటానా కావచ్చు అరే మనం ఫోన్ చేస్తేనే ఇడిచిపెట్టాలి అక్కడ ఎస్ఐ సార్ కు మనం అక్కడ రాక పోయి మాట్లాడే అవసరం లేదు రాజా పులేంద్ర రాజా రాజ్యానికి రాజునైనా రాజ్యానికి రాజునైనా రాజును అన్నమాట చేతుల చెయ్యద్దు రాజా పూరేంద్ర 7 నెలల పిల్లలను అడ్డ బాబా కట్టుకొని రాజ్యదేశం వదిలిపెట్టి ఇల్లు అంటలే దూదేగులమై వెళ్ళి మాట తప్పి అబద్ధమాడు నూడవైతే వారి రాజ్యానికి రాజు నేనే నువ్వు చేతుల చెయ్యేసినవరు నీ ముఖం నాకు రూపకు మెట్టు దిగు అన్నాడు మై వెళ్ళి అన్న మాట వినడు పులేంద్ర మహారాజ్
అన్నమాట కరెక్టా టక్కరు కొట్టి చూస్తాండా బిడ్డ మెట్టు కింద రాదు మెట్టు ఎక్కింది నువ్వు అన్నమాట కరెక్టా నా మనసు టక్కరు కొట్టి చూస్తానా బిడ్డ నీవు ఎవరివి నేను ఎవరిని వే నీది జాతి వేరు మాది జాతి వేరు నీది మతం వేరు మాది మతం వేరు నీది దేవుడు వేరు నాది దేవుడు వేరు మాది అల్లా నాది రైమ్ నీది రాముడు నువ్వెవరివి నేనేవనివి అరే అడవిలకు పోతే నీది గట్టు నాది గట్టు కలిసి ఉన్నదా ఇంటికి అత్తే నీది సూరు నాది సూరు కలిసి ఉన్నదా నాయివా బాయివా చిన్నవా కొడుకవా పెద్దవా కొడుకవా అన్న మాట తప్ప నన్న అబద్ధం ఆడన్నావు చేతిలో చెయ్యి వేసినావు అన్న మాట తప్పకపోతే నీది రాజా దేశం నేను ఏలుకుంటా దెంగే దెంగే ఏనాడు చూడవమ్మ దూదేకులమై వెళ్ళి నాయివా బాయివా ఏనాడు కచ్చిరి దిగినని ఏ నెల పిల్లలు ఎత్తుకొని ఎల్లు అన్నప్పుడు ఉండే రెండు పులియంద్ర మహారాజు రామ రాఘవ రామ రామో రామ రాఘవ రామ రామ నరవేమై వెళ్ళి నాయుడు ఉచ్చాని కని అచ్చడని తడలేని కట్టు కడితివాయ్యా ఎల్లు అంటే నా పిల్లలు చిన్నళ్ళు నా భార్య బాలంతా నా పిల్లల తీసుకొని నానా రాజ్యం వల్ల పోతానయ్యో ఏ దేశం వల్ల పోతానయ్యా నాయనా నా తోడ నాకు అన్నో తమ్ముడు ఉంటే నా రాజ్యం మీది దేశం మేయిందని నా భార్య పిల్ల తీసుకొని పోయి నాన్నింటికి బత్తన నానా నా తోడ నాకు లేకున్నా కానీ నా భార్య తోడని నేను ఎక్కలో చెల్లెల్లో ఉన్నా వాళ్ళింటి మరి నేను ఏ నెలలో పిల్లదాదుకుంటావా నానా నాకు చుట్టాలల్లా నానా అయ్య మా కళ్ళ లేకపాయేనే నీకు దండం పెడతానయ్యా ఆ రాజు పులియంద్ర మహారాజు వద్ద ఉన్న సర్కారు స్థలం చేయనివాడు ఒక్క మాట కనుక మై వెళ్ళి కూడా తలకాయ వంచు తాళ్ళు వంచుతాను మంచిగా నడిచే మోపుకపోతారు ఏ ఎత్తరాకి కూర్చొని అమలు తోడంగా పోతారు అవన్నీ తీసేయండి మంచిగా ధర్మ మీద నడిచే లేదా అందరూ ఉంటేనే మంచిగా పోతుంది కదా ఏ రామ రాఘవ రామ రామ ఎక్కడ దాకా పోవాలి పెద్ద ఏనాడు చూడవమ్మ అన్నప్పుడు సావత్తం ఉన్న సర్కారు సలం చేయని వాడు ఒక మాట కనుకనే మై వెళ్ళి కాళ్ళకాడికి తల వంచుతున్నాడమ్మా నాయుడి కాళ్ళు మొక్కుతారా నా పిల్ల తీసుకుని ఏ రాజ్యం పోతా ఏ దేశం పోతా ఇది 10 అని నా పిల్ల కనుకనేమి అమనంగా ఆదుకుంటానా ఊరు బయట చూడవమ్మా అరగుంట భూమి ఇస్తే అరగుంట భూమిలో కమ్మని గుడి చేసుకుని నా పిల్లలు ఆదుకుంటానా అల్లరి ఆవిరి జారిచ్చి తన్నదండి జారిచ్చి తన్నదండి ఏమన్నట్టు ఎగులమై వెళ్ళారే ఆడిదాని లెక్క కళా కన్నీరు ఎందుకు తిత్తాను అయ్యా పులింద్ర మహారాజా ఒక్క మాట కనుకనేమి అరే దుదేకుల మై వెళ్ళి నీకు నేను చేతిలో చేసినంత మాత్కారంలో కృషి దిగే అంత అవసరం ఏమున్నదిరా అరే రాజ్యం నాది దేశం నాది ఈ పసిపిల్ల పట్టుకొని నా భార్యను తోలుకొని అడవిలో నేను ఎక్కడ కొట్టేటి ఎండలా పెట్టేటి గాలి ఎక్కడ చాల్ అరే అవసరం లేదు నువ్వు దిగిపోరాని నీ ధర్మ నోట ఒక్క మాట పలకవయ్యా నాది జాగలా నాది ఎదుతా నేను వేసుకుపోయి నువ్వు ఆ మాట అనకపోతే ఎల్లరా ఎల్లు ఇక్కడికి వెళ్ళి ఏనాడు చూడవమ్మా ఈ ఎల్లరా అన్నప్పుడు మై వెళ్ళి చూడు ఎప్పుడైనా ననగనేవి రాజు పులియంద్ర మహారాజు కిల్ల నవ్వుకుంటూ పోయేవా కంచేడు మొగ్గలు కత్తనాలు చేసిండమ్మా ఎవరికరనా ఎడలా ఈ పని ఎవరికరనా ఎడలా నుండలో
చంద్రరాజు ఆది పిల్లాలని ధరణీరు చంద్రరాజు ఆని పిల్లల నమ్మి ధరణీరు చంద్రరాజు ఆని పిల్లల నమ్మి పంచకూని సేవలెన్నో చెయ్యలేదా మరి కొన్నాళ్ళు